హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. అన్ని పెద్ద తలకాయలే జగన్కు షాకిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆళ్ల నాని వైసీపీకి దూరం కాగా, తాజాగా విశాఖలో కీలక నేతగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అవంతి శ్రీనివాస్గా బాగా పరిచయమైన మొత్తంశెట్టి శ్రీనివాసరావు విద్యావేత్తగా ఉంటూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనపై ఉన్న అభిమానంతో అవంతి శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీ తరపున 2009లో భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అవ్వడంతో పరిస్థితి మారిపోయింది. ఆయన కాంగ్రెస్లో ఉండలేక టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అప్పుడు లోక్సభలో రూల్స్ కమిటీ సభ్యుడిగా, పరిశ్రమలపై స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని ముందే గ్రహించిన అవంతి వైసీపీలో చేరిపోయారు. అక్కడ భీమిలి నుంచి అసెంబ్లీ టికెట్ సాధించి విజయం సాధించారు. అంతేకాకుండా మంత్రిగా కూడా పనిచేశారు. ఏపీ పర్యాటక, సంస్కృతి, యువజనాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలు అందించారు. 2024 ఎన్నికల్లో కూటమి గెలిచింది. దీంతో 5 ఏళ్లు వైసీపీ కోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారు. కానీ వారు ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారు. మళ్ళీ అధికారం కోల్పోయిన 6 నెలలకే రోడ్లపైకి రావాలంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వటాన్ని అవంతి తీవ్రంగా తప్పుబట్టారు. దీన్ని అవంతి వ్యతిరేకించారు కూడా. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంవత్సరం సమయం ఇవ్వాలని, అలా కాకుండా 6 నెలలు కాకముందే వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు జగన్ నిర్ణయాలు మరింత కష్టాల్లోకి నెట్టేలా ఉన్నాయని అవంతి అన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల అభిప్రాయాలు తీసుకొని జగన్ పార్టీ కార్యకర్తలను రూపొందించాలని, అలా కాకుండా ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అవంతి సూచించారు. అనంతరం అవంతి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే టీడీపీ నేతలతో మాట్లాడారని, ఆ పార్టీలో చేరుతారని, అంతా రంగం సిద్ధం చేసుకున్నారని టాక్ నడుస్తుంది. మరి మరోవైపు టీడీపీ వద్దంటే జనసేనలోకి వెళ్తానని అవంతి తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్లుగా కూడా సమాచారం. మరి అవంతి అడుగు ఎటువైపు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.